లైక్ ఏ బిట్ కాయిన్ ఎలా అయితే రన్ అవుతుందో మన సిస్టమ్ కూడా సేమ్ టు సేమ్ అలాగే రన్ అవుతుంది అనమాట. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి వీళ్ళది OHM 2021లో స్టార్ట్ అయింది. అది ఇథీరియం కాన్సెప్ట్లో స్టార్ట్ చేశారు. 5 స్మార్ట్ కాంట్రాక్టర్లు దీన్ని తీసుకొని వచ్చారు. దీన్ని ఎవరు క్రియేట్ చేశారంటే డావ్ అనే కమ్యూనిటీ క్రియేట్ చేసిందనమాట. ఈ డావ్ అనే కమ్యూనిటీ 7 కంట్రీస్ నుంచి వీళ్ళు డెవలపర్స్ ఉన్నారు. డైరెక్ట్గా డెవలపర్సే, నాటే ఎవరు ఇక్కడ బ్రోకర్స్ కానీ మిడిల్స్ మ్యాన్స్ కానీ ఓనర్స్ కానీ ఎవరు ఉండరనమాట వీళ్ళు. కాబట్టి దీన్ని ఎవరైతే క్రియేట్ చేస్తారో డెవలపర్స్ వాళ్ళ దగ్గర ఇలాంటి పర్మిషన్స్ పెట్టుకోరు. దీన్ని ఇంటర్నెట్ కరెంట్ మీద రన్ అయ్యేలాగా వీళ్ళు దీన్ని క్రియేట్ చేస్తారనమాట. అయితే ఇక్కడ ఇథీరియం కాన్సెప్ట్లో ఏదైతే క్రియేట్ చేస్తారో అక్కడ 3.5 లక్షల మంది ఇక్కడ ట్రేడ్ చేసుకోవడానికి వచ్చారు. వాళ్ళు చేసిన డిమాండ్ తర్వాత ముందు నుంచే వీళ్ళు ఒక డీసెంట్రలైజ్డ్ బ్యాంక్ క్రియేట్ చేయాలి. కాబట్టి దానికోసం వీళ్ళు సెకండ్ ఫేజ్లో సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి LGNS 2024 మార్చ్ 7, 2024లో పోలిగన్ కాన్సెప్ట్లో దీన్ని 137 స్మార్ట్ కాంట్రాక్ట్లతో క్రియేట్ చేశారు. అయితే ఈ సిస్టంలో మనకు ఇన్కమ్ రావడానికి ఏం చేస్తారు, ఇక్కడ ఎవ్రీ 8 అవర్స్కి ఒకసారి వీళ్ళు 0.2 నుంచి 0.4% మధ్యలో మనకు ఇన్కమ్ వచ్చేలాగా ROI వచ్చేలాగా క్రియేట్ చేశారనమాట. ఎవ్రీడే మనకి ఇది వచ్చేసి 0.6 నుంచి 0.7% మధ్యలో మనకు ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. ఎవ్రీ మంత్ చూసుకుంటే 18 నుంచి 21% మనకు ఇన్కమ్ వస్తుంది. అయితే ఇక్కడ ప్రతిదీ LGNS రూపంలోనే వస్తుంది. అయితే మనకు బ్యాంకులు ఏం చేస్తాయి, ఇక్కడ సంవత్సరానికి ఫర్ ఇయర్ 7% ఇస్తాయి. కానీ ఇక్కడ ఓన్లీ ఒక మంత్కే 18 to 21% వస్తుంది. కాబట్టి మన అమౌంట్ 4 monthsలో ఈజీగా ఎవ్రీ మంత్కే 18 to 21% డబుల్ కావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్కి మనం ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 100 రూపాయలు చేసుకోవచ్చు, 1000 చేసుకోవచ్చు, 10,000 చేసుకోవచ్చు, 20 చేసుకోవచ్చు, 1,00,000 చేసుకోవచ్చు, 2 లక్షలు చేసుకోవచ్చు, 10 లక్షలు చేసుకోవచ్చు, 1 కోటి రూపాయలు కూడా చేసుకోవచ్చు. మన స్తోమత ఎంతైతే ఉందో ఆ స్తోమతతో ముందుకు వెళ్ళొచ్చు అనమాట. అయితే మీరు ఇక్కడ ఎగ్జాంపుల్కి 1 టైం ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా ఎగ్జాంపుల్కి 10,000 రూపాయలు తీసుకొని ఒక 4 సంవత్సరాలు మన సిస్టమ్తో పాటు జర్నీ చేస్తే మన యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఈజీగా ఇక్కడ బాగుపడతాం. కాబట్టి దానికోసం ఒక 4 years చిన్న అమౌంట్ మనం ముందుకెళ్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి తెలుసుకున్నాం. కదా మీరు పెట్టిన 4 years అమౌంట్ ఫస్ట్ ఇయర్లో ఒక 10,000 రూపాయలు ఎగ్జాంపుల్కి తీసుకుంటే ఎవ్రీ 4 monthsలో డబల్ అవుతుంది. కాబట్టి 4 నెలల్లో మీ అమౌంట్ ఏమవుతుంది, 20,000 అవుతుంది. 8 నెలల్లో 40,000 అవుతుంది. 1 yearకి అంత ఇది 80,000 అవుతుంది. 80,000 అయిన తర్వాత మీ యొక్క 10,000 ఏదైతే ఉందో దాన్ని విత్డ్రాల్ చేసుకోండి. మీ యొక్క మైండ్ని ఫ్రీ చేసేసుకోండి. వచ్చిన 70,000తో మీరు ముందుకెళ్ళండి. సెకండ్ ఇయర్లో మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ 4 monthsకి 1,40,000 అవుతుంది. 8 నెలలకు 2,80,000 అవుతుంది. రెండో సంవత్సరం కంప్లీట్ అయితే ఇది 5,60,000కి వెళ్ళిపోతుంది. అందులోంచి కూడా మళ్ళీ ఒక 60,000 రూపాయలు విత్డ్రాల్ చేసుకోండి. ఒక 5 లక్షలని బ్యాలెన్స్ అలాగే వదిలిపెట్టండి. ఎందుకంటే 4 సంవత్సరాలు ఈ సిస్టమ్తో పాటు జర్నీ చేయమన్నాం. కాబట్టి జర్నీ చేస్తే మనం ఒక మంచిగా అమౌంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ ఇయర్లో మళ్ళీ ఇది 4 నెలలకు ఏమవుతుంది, 10 లక్షలు అవుతుంది. 8 నెలలకు 20 లక్షలు అవుతుంది. థర్డ్ ఇయర్ కంప్లీట్ అయితే 40 lakhs అవుతుంది. అంటే 10,000 రూపాయలు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం ఇక్కడ 40 లక్షలు సంపాదించడం చాలా కష్టం. కానీ ఈ యొక్క సిస్టంలో మనం ఈజీగా సంపాదించుకోవచ్చు. ఇప్పుడు దాకా మేము ఆల్రెడీ ఈ సిస్టమ్ నుంచి మంచి గెయిన్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ అందులోంచి ఒక 10 లక్షల రూపాయలు విత్డ్రాల్ చేసుకోండి. మీరు పెట్టిన 10,000కు 3 సంవత్సరాల్లో 10 లక్షలు మంచి ఇన్కమే, తక్కువ ఇన్కమేం కాదు. వచ్చిన 30 లక్షలు కాస్త కంటిన్యూగా ఇంకొక 1 year కంటిన్యూ చేసుకుంటే ఇక్కడ 4వ సంవత్సరంలో మళ్ళీ ఇది 4 నెలలకు 60 లక్షలు అవుతుంది. 8 నెలలకు 1,20,00,000 అవుతుంది. 4వ సంవత్సరం కంప్లీట్ అయ్యేసరికి 2,40,00,000కి వెళ్ళిపోతుంది. అంత బాగానే ఉంది. కానీ మళ్ళీ సిస్టమ్ ఏం డౌన్ కాదా అంటే ప్రతి ఒక్క సిస్టంలో అప్ డౌన్ కంపల్సరీగా ఉంటుంది అనుకుందాం. నెగిటివ్ కూడా ఆలోచిద్దాం. నెగిటివ్ ఆలోచించడం ఎలాంటి తప్పు లేదు. కాబట్టి ఒకవేళ రేట్ డౌన్ అయింది, సగానికి సగం మార్కెట్ వాల్యూ పడిపోయింది అనుకుంటే కూడా మనకు 1,20,00,000 వస్తుంది 4 సంవత్సరాల తర్వాత. లేదు అందులోంచి కూడా సగం తగ్గింది అనుకుంటే కూడా 60 లక్షలు వస్తుంది. ఈ టోకెన్ ఎప్పుడైతే క్రియేట్ చేశారో అక్కడ $2,80,000 పెట్టి 70,000 టోకన్స్ క్రియేట్ చేశారు. దాని వాల్యూ $4 అంటే 360 రూపాయలు. దానికంటే రేట్ తగ్గదు. అయినా రేట్ తగ్గిన మీకు 60 లక్షలు తగ్గకుండా వస్తుంది. లేదు ఇంకా అంతకన్నా తగ్గింది అనుకుందాం, 30 లక్షలు వస్తుంది. ఈవెన్ $1కి అంటే ఇది జన్మ ఎక్కడైతే జన్మిస్తుందో $1తో జన్మిస్తుంది. తన యొక్క జన్మస్థానానికి కూడా పోయినా కానీ మనకు 20 లక్షలు పెడుతుంది. మనం 10,000 రూపాయలు పెట్టి 4 సంవత్సరాల్లో 20 లక్షలు వచ్చినా ఏమైనా నష్టం ఉందా అంటే రేటు తగ్గినా కానీ ఇక్కడ మనకు వెల్ ప్రాఫిట్లోనే ఉంటాం. సార్ దిస్ ఈజ్ ఎ కాన్సెప్ట్. థ్యాంక్స్.